కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మడకశిర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సామ్రాట్ కేబి మధు ఎన్ఆర్ నరసింహులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన మడకశిర ఎమ్మెల్యే గౌరవశ్రీ రాజు, గౌరవశ్రీ గుండమల తిప్పేస్వామి శాలువాలు పూలమాలలతో స్వాగతం పలికిన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ కేబి మధు ఎంఆర్పీఎస్ ఎన్ఆర్ నరసింహులు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం పూలమాలలు వేసి కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ 3 దశాబ్దాల ఎంఆర్పీఎస్ ఉద్యమం ద్వారా యావత్ మాదిగ జాతిని ఒక తాటిపైకి తీసుకుని వచ్చి షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడం కోసం 3 దశాబ్దాలుగా శ్రమించి తన జీవితాన్ని అంకితం చేసి ఇంతటి గొప్ప విజయానికి కారకులైన మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ దృఢ సంకల్పమే విజయానికి కారణమని కృష్ణ మాదిగ అన్న కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగ గొప్ప కులాలకు సమన్వయం జరిగే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగ్గ విషయమని, మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గతంలో వర్గీకరణ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మేరకు అమలు చేస్తారని, వర్గీకరణ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని ఈ విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకొని న్యాయం చేస్తుందని తెలిపారు. సామ్రాట్ మధు మాట్లాడుతూ నవయుగ అంబేద్కర్ మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఎస్సీలోని 59 కులాలలో రిజర్వేషన్ ఫలాలు జనాభా దమాసా ప్రకారం సమన్యాయం జరగాలని కోరుతూ 30 సంవత్సరాల నుండి అనేక ఒడిదుడుకులకు లోనై అష్టకష్టాలు పడి విరోచితమైన ఉద్యమాలను నిర్మించి నిర్బంధాలను ఎదుర్కొని ABCDలు సాధించిన ఘనత కృష్ణ మాదిగ దక్కుతుందని, ఈ ఉద్యమంలో అశువులు బాసిన మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమే ఈ విజయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్ఆర్ నరసింహులు, తాలూకా అధ్యక్షుడు ఏ గంగాధర్, కన్నేరప్ప, అశ్వత్ నారాయణ, ఎంఈఎఫ్ మంజునాథ్, మధుడి భీమప్ప, హెచ్ఆర్ పాల్యం గంగాధర్, నరసింహప్ప, రామగిరి మారప్ప, లక్ష్మీనారాయణ, ఎల్లోటి తిప్పన్న, అనిల్, కోడికేపల్లి సీనా, కోళ్లరప్ప, అనపనపల్లి సీనా, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మాదిగ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.